హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జానీ మాస్టర్ డ్రైవర్ ఆడియో ఒకటి లీక్ అయింది సార్. అతను ప్లస్ అమ్మాయి మాట్లాడుతున్న ఒక ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. మరి ఆ ఆడియోలో అసలు ఏముంది? దాన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థం అవ్వచ్చు అంటే ఇద్దరు వైపు తప్పు ఉందనా లేకుంటే ఒక వైపే? అంటే సోషల్ మీడియాలో అయితే అమ్మాయి వైపు కూడా తప్పు ఉందన్నట్టుగా చర్చ అయితే జరుగుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆడియో పైన? మామూలుగా జానీ మాస్టర్ కేసు ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. హ్మ్. ఎందుకంటే ఆయనకి మొన్న మధ్యంతర బెయిల్, ఇంటీరియం బెయిల్ వచ్చింది. దానికి కారణం వచ్చి ఆయనకి 'తిరు' అనే సినిమాలో 'తిరు చిత్రాంబలం' తమిళ్ హ్మ్. సినిమా. అది తెలుగులో 'తిరు' కానీ ఆయనకు వచ్చిందైతే తమిళ్ సినిమాలో. దాంట్లో 'మేఘం కరుగుతుందా' అనే పాట, 'కరిగేనా' అనే పాటకి ఆయనతో కొరియోగ్రాఫర్ సతీష్ కృష్ణ ఇద్దరికి కలిసి అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు. ఓకే. అది తీసుకోవడం కోసం నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడిగితే కోర్టు 5 రోజుల మధ్యంతర బెయిల్ గ్రాంట్ చేసింది. ఈ కాంటెక్స్ట్లో ఆయన బయటికి రాగా ఆయన ముందే చెప్పాడు. ఆ రోజు అరెస్ట్ అయిన రోజు చెప్పాడు కూడా, నేను బయట వస్తాను, మొత్తం బయట పెడతాను ఆ అమ్మాయి ఇవనేసి. సో ఇప్పుడు ఒక ఆడియో, నిన్న శాంపుల్ అన్నట్టుగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆడియోలో ఏముందంటే, నేను విన్నాను మొత్తం ఆడియో. జానీ మాస్టర్ డ్రైవర్కి ఈ స్రస్తా వర్మ ఆ ఆ అమ్మాయికి ఇద్దరికి మధ్య జరిగిన సంభాషణ. ఆ అమ్మాయి ముంబైలో ఉన్నట్టుగా ఉంది, ఇతను ఇక్కడ నుంచి ఫోన్ చేశాడు. సో ఇతను అంతకుముందే ఫోన్ చేస్తే ఆ అమ్మాయి సరిగా మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసినట్టుగా ఉంది. నేను అప్పుడు బిజీగా ఉన్నాను, మాట్లాడలేకపోయాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, చెప్పని అన్నా అని అంటుంది డ్రైవర్ని. చెప్పన్నా అంటుంది. ఆ అమ్మాయి కంప్లీట్ మంచి తెలుగు అయితే రాలేదు కానీ బాగానే మాట్లాడుతుంది తెలుగు. సో వీళ్ళిద్దరి సంభాషణ ఏంటంటే, ఇతను నువ్వెందుకు ఆ వీడియో పెట్టావు అని అడుగుతున్నాడు. అంటే ఏదో ఒక వీడియో ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టింది. దానికి ఆ అమ్మాయి, నా ఇష్టం, నా అకౌంటు, నాకు అనిపించింది నేను పెట్టానని చెప్తుంది. కానీ అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సార్కి అని ఇతను చెప్తున్నాడు. అట్లయితే మరి మొన్న ఐశ్వర్య కేక్ ఎందుకు తినిపించాడో అందరిలో అని ఆ అమ్మాయి అడుగుతుంది. నాకు తెలియకుండా ఎట్లా తినిపిస్తాడు, నేను కూడా అక్కడే ఉన్నానంటే, ఏమో నువ్వు నాకు డ్యాన్సర్లు చెప్పారు అని అంటే, నాకు కోపం వచ్చింది అందుకని ఇది పెట్టానా అని చెప్తుంది. దాని తర్వాత, నువ్వు వదిలేసావు కదా, నువ్వు వద్దంటేనే కదా అన్న భార్యతో ఇదయ్యాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని ఇతను అడుగుతున్నాడు. అవును కరెక్టే, కానీ నేను ఆయన్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అక్కకు మా విషయం తెలిసిపోయింది, అందుకనే ఇంకా ఇది ఇబ్బంది అవుతుందని నేను పక్కకి వెళ్ళాను, కానీ నేను ఆయన్ని ఎప్పటికీ వదలను అనేది అమ్మాయి చెప్తుంది. సో అయితే ఆయన నీకు ఇచ్చిన ఉంగరము, నెక్లెస్, ఏదో లాకెట్తో ఏదో ఉంది, దాన్ని రిటర్న్ చెయ్యి అంటే, నేను అది నీకు రిటర్న్ చేయను, ఆయన్నే వచ్చి తీసుకుపోమను, ఆయన చేతుల్లోనే పెడతాను నేను అది, నేనైతే ఇవ్వను, నాకు వచ్చిన గిఫ్ట్ అది. నాకు ఎవరి బర్త్డేకి ఆయన ఏదో గిఫ్ట్ ఇచ్చేవాడు, ఎవరి బర్త్డేకి నాకు ఆయన జ్ఞాపకాలు ఉన్నాయి, అందుకని ఇప్పుడు కూడా నేను ఇంకా వేరేవి కూడా నేను వీడియోలు పెడతాను అని చెప్తే, ఏంటి బెదిరిస్తున్నావు అని అడుగుతున్నాడు ఇతను. బెదిరిస్తున్నావా నువ్వు అని. బెదిరించేది కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను, నాకు నా జ్ఞాపకాలు నాకు షేర్ చేసుకోవాలని ఉంటుంది కదా అనేది ఈ అమ్మాయి చెప్తుంది. సో అట్లా చేయొద్దు, అయిపోయింది, ఇంకా వదిలేసి, నీకు ఇంకా జ్ఞాపకాలు ఇవన్నీ పక్కన పెట్టేసాయి, ఆయన ఇబ్బంది పెట్టద్దు అని ఇతను చెప్తున్నాడు. నేను ఎందుకు ఇబ్బంది పెడతాను, నేను కూడా ఇబ్బంది అవుతున్నాను కదా, నేనైతే ఎప్పటికి వదలను, లైఫ్ లాంగ్ వదలను అని చెప్తున్నాము. ఇది బేసిక్గా వాళ్ళ సారాంశం. ఓకే. అంటే క్లియర్గా ఏంటంటే, ఈ అమ్మాయికి తనకి మధ్య ఏదో ఒక ఎమోషనల్ ఇష్యూ అయితే ఉంది. అంటే ఈ అమ్మాయికే అతనికి మధ్య సంబంధాలు అయితే ఉన్నాయి. అది ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే సంబంధం కూడా పెట్టుకునింది. పెళ్ళయిందని తెలిసి కూడా ఆ అమ్మాయి సంబంధంలో ఉంది. అయితే ఆయన సీక్రెట్గా పెళ్లి చేసుకుందాం అనేది ఆ అమ్మాయి అనుకున్నట్టుంది. అంటే భార్య ఉన్నా కూడా పెళ్లి చేసుకుంది. మరి ఇతను హామీలు ఇచ్చాడా లేదనేది ఈ ఆడియోలో లేదు. అంటే ఫాల్స్ ప్రామిసెస్ అనేది కూడా నేరమే చట్ట ప్రకారం. అట్లాగే మైనర్ అమ్మాయితో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసినా కూడా, మైనర్ అమ్మాయితో అఫేర్ ఉంటే కూడా అది పోక్సో కిందకి వస్తుంది. దాంట్లో కూడా మినిమం 10 to 15 years జైలు శిక్ష ఉంది, అది కానీ ప్రూవ్ అయితే. మరి కోర్టులో ప్రూవ్ అవుతుందా లేదు తెలియదు. ఏదేమైనా ఈ అమ్మాయి ఎమోషనల్గా డిస్టర్బ్ అయింది, తనని పక్కన పెట్టాడు. అయితే ఆ అమ్మాయి తన పట్ల
ఆహ్, ఒక కోపం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఆ వీడియోలో కనబడుతుంది. నేను వదులుకోలేనంటుంది. అట్ ద సేమ్ టైం కక్ష తీర్చుకోవాలనే ఇది కాదు గానీ, ఎమోషనల్‌గా ఆ కోపంలో ఏం చేయాలో తెలియక వీడియోలు పెడుతున్నాను అనేది అప్పటి వరకు మనకు కనబడుతుంది. సో, దీని తర్వాత ఏమైంది? ఈ ఆడియో తర్వాత, డ్రైవర్ తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి వీడియో పెట్టిందో వీళ్ళు రఫ్‌గా డీల్ చేశారా ఆ అమ్మాయిని? ఎందుకంటే ఇతను కూడా బెదిరిస్తున్నావా నువ్వు, బెదిరిస్తున్నావా అని అడుగుతున్నాడు. అది టోన్ మారింది ఇతని వాయిస్‌లో. ఓకే. అంటే నువ్వు బెదిరిస్తే నీ సంగతి చూస్తాం అనేది అనలేదు గానీ, ఆ టోన్ మనకు కనబడుతుంది. మరి ఆ రకంగా ఆ అమ్మాయి ఆ వీడియోలో ఒకటో రెండో పెట్టినట్టు తనతో ఉన్న వీడియోలని, హ్యాపీగా ఉన్న వీడియోలని, అంటే అవేవి అశ్లీలము ఇంకోటే కాకపోవచ్చు కానీ వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నవేవో ఆమె పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేయడం అయితే అది కూడా చెప్తుంది. నేను ఎందుకు పోస్ట్ చేస్తానంటే అతనికి కోపం రావాలి, అతను రియాక్ట్ కావాలనే చేశానని. అంటే ఈ అమ్మాయిని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేసేయి అతను భార్యతో ఉండిపోతున్నాడు. ఈ అమ్మాయిని వదిలేశాడు. కాబట్టి ఈ అమ్మాయికి కోపం వచ్చింది. ఈ అమ్మాయి తనకి కోపం రావాలి, తనని రెచ్చగొట్టాలి అన్న ఉద్దేశంతో వీడియో పెట్టింది. ఇది క్లియర్‌గా ఆ అమ్మాయి మాటల్లో అర్థమవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఏందంటే తనని వదులుకోవడానికి ఆ అమ్మాయి సిద్ధంగా లేదు అనేది అర్థమవుతుంది మనకి. తను కావాలి తను నన్ను వదిలేశాడు కాబట్టి నాకు కోపం వచ్చింది. అందుకని అతనికి కోపం తెప్పించడానికే ఇది పెట్టాను అనేది ఆ అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి వెరీ సీరియస్‌గా అట్లాగే ఏమీ లేదు. మధ్యలో నవ్వుతుంది, అన్న అని తనతో సంబోధిస్తుంది. అయితే అక్కడక్కడ కొద్దిగా సీరియస్ టోను, ఒక పెయిన్ కనిపిస్తుంది. అంటే ఆ అమ్మాయి వైపు నుంచి చూసుకున్నప్పుడు ఆ అమ్మాయి తనని పెళ్లి చేసుకుందాం, తనతో లైఫ్ పంచుకుందాం అని సీరియస్‌గా అనుకున్నట్టుగా మనకి ఈ ఆడియోలో చూస్తే మొత్తం స్టోరీ మనకు తెలీదు. ఈ ఆడియో వరకు చూస్తే అది కనపడుతుంది. అయితే ఇతను పక్కన పెట్టేసి వెళ్ళాడు. దానికి డ్రైవర్ కూడా ఏం చెప్తున్నాడు, వద్దన్నాకైనా కదా ఆయన వెళ్ళాడు అని కూడా ఇతను అవునన్నా కానీ మరి మొన్న ఆమెకి ఎవరికో ఐశ్వర్య అనే అమ్మాయికి ఇది పెట్టాడు కదా అంటుంది, కేక్ తినిపించాడని. సో ఇట్లా అమ్మాయికి ఒక జలసీ ఉంది. జలసీ రావాలని నేను పెట్టానని ఈమె అంటుంది. సో ఏదేమైనా ఆమె హర్ట్ అయితే అయింది ఇతని వల్ల. ఇతను ఏదో నన్ను పెళ్లి చేసుకుంటాడని హామీ ఇచ్చాడు, ఇప్పుడు పోయాడని నింద అయితే కనబడలేదు. నేను అనుకున్న పెళ్లి చేసుకుందామని, బట్ అక్కకి తెలిసిపోయింది, అందుకని విత్‌డ్రా అయినాము అనే విధంగా మాట్లాడుతుంది. అంటే ఇతను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చి ఇతను పక్కకి వెళ్ళినట్టుగా ఆరోపణలు అయితే దీంట్లో లేవు. కాబట్టి ఈ ఆడియో అందుకనే వీళ్ళు ఈ ఆడియో రిలీజ్ చేశారంటే తమకు అనుకూలంగా ఉన్న ఆడియోనే రిలీజ్ చేస్తారు కదా. సో ఇవన్నీ చూసుకొని వాళ్ళకి 1, 10 సార్లు విని దీంట్లో ఏమన్నా ఉంటే ఎడిట్ కూడా చేసున్నా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ డ్రైవర్ ఏమన్నా ఆమెను బెదిరించో ఇంకోటో అవి ఉంటే ఎడిట్ చేస్తారు. ఇది ఎందుకంటే ఎడిటెడ్ ఆడియోనే ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని మొత్తం కూడా మనం అనలైజ్ చేయలేం. సో రెండవది అసలు ఒరిజినల్లో ఆమెదేనా, ఆ వాయిస్ని వీళ్ళు అనుకరించారా అనేది కూడా తెలియదు. కానీ వింటే మాత్రం ఇది రియల్గా ఆ వాయిసే అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఎందుకంటే మనకి ఇలాగ క్రియేట్ చేసినప్పుడు న్యూయాన్సెస్ వాయిస్లో అవి ఇప్పటికీ ఇంకా ఏఐలో అంత పర్ఫెక్ట్గా రాలేదు నాకు తెలిసి. నేను ఏఐతో కొంత వర్క్ చేస్తున్నాను, కొన్ని ఏఐ వాయిస్లు కూడా నేను క్రియేట్ చేశాను. కాబట్టి అంత ఎఫెక్టివ్ ఎమోషనల్ చిన్న చిన్న న్యూయాన్సెస్ అయితే రావు, అదైతే కనబడుతుంది. కాబట్టి అదైతే రియలే, కానీ కొంతవరకు వీళ్ళు దాన్ని ఎడిట్ చేసి ఉండొచ్చు. సో ఏదేమైనా ఇప్పుడు ఆ అమ్మాయి రియాక్ట్ అయితే ఇప్పటివరకు కాలేదు ఎక్కడ. అమ్మాయి కేసు పెట్టేసి సైలెంట్ అయిపోయింది, గమ్మున ఉంది. మేబీ ఈ లావణ్య ఎపిసోడ్తో ఆ అమ్మాయి గుణపాఠం నేర్చుకుంటుంది. వెళితే మనల్ని రకరకాల ప్రశ్నలు వేధించేస్తారు, చాలా ఇబ్బంది అయిపోతుంది అనేది ఉండొచ్చు అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి అవుట్ సైడర్, లావణ్య కంటే ఇక్కడ ఆమె పట్టుకోగల సర్కిల్ ఉంది కాబట్టి కొట్లాడుతుంది. ఆమె కొంతమంది యాంకర్లు ఫ్రెండ్స్ ఉన్నారు, కొన్ని ఛానళ్ళు ఆమెకు ప్రోగా ఉన్నాయి. ఈ అమ్మాయిది అలా కాదు, ఈ అమ్మాయి అవుట్ సైడరు కాబట్టి ఈ అమ్మాయికి వ్యతిరేకత ఎక్కువ వచ్చే అవకాశం. ఏదేమైనా మనకి ఓవరాల్గా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వీళ్ళిద్దరూ ఆమె ప్రలోభాలకి లోపడిందా, లేకపోతే ఇతను ఛాన్సులు ఇస్తాడు కాబట్టి ఇతను అఫైర్ పెట్టుకుందాం అనుకునిందా, ఏదేమైనా ఆమె ఇష్టపూర్వకంగా అయితే ఉన్నింది. ఎందుకంటే 2002లో కూడా యథారాజా తథా ప్రజల్లో వాళ్ళిద్దరు హ్యాపీగానే ఇతను ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ఆమె మాట్లాడుతుంది. 1 మంత్ బ్యాక్ కూడా ఈ కేసు పెట్టిన 1 మంత్ ముందు కూడా ఆమె తను పొగుడుతుంది ఒక ఫంక్షన్లో. సో ఓవరాల్గా ఆమె పబ్లిక్గా ఇతనితో మంచిగా ఉన్నప్పటికి కూడా రిలేషన్షిప్లో స్ట్రెయిన్ అనేది వచ్చింది ఆమెకు. ఇతన్ని పెళ్లి చేసుకుందామని అనుకున్నది, ఇతను పెళ్లి చేసుకోకుండా భార్యతో ఉంటున్నాడు.
దాంతో అమ్మాయి హర్ట్ అయింది. ఆ హర్ట్ అయిన తర్వాత అంటే ఈ ఆడియో ఒక 2 ఏళ్లకు ముందో, 1 ఇయర్‌కి ముందో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే. డేట్ అయితే లేదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే తర్వాత వీళ్ళేమన్నా రఫ్‌గా డీల్ చేశారా ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి ఎందుకు కేసు పెట్టే స్థాయికి ఎందుకెళ్ళింది? అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి అవ్వడం జరిగిందా? ఎందుకంటే కేసు పెడితే తనకు కూడా ఇబ్బందులుంటాయని తెలిసి కూడా ఆమె పెట్టింది కాబట్టి అంత ఎక్స్‌ట్రీమ్‌కి ఏదో డిసిషన్ తీసుకోవడం వెనక బలమైన రీజన్ అయితే ఉండొచ్చు. అదేందనేది పోలీస్ ఎంక్వైరీలో గానీ మనకు తెలీదు. లేదా ఆమె వచ్చి టీవీ ఛానల్‌కి చెప్పాలి. సో, ఈ 2 జరిగితే గానీ మనకి డీటెయిల్స్ అయితే రావు. ఓకే. అతను గానీ, ఆయన భార్య గానీ, సుమలత గానీ ఏం ఆరోపిస్తున్నారంటే ఈ అమ్మాయి వెనక వేరే వాళ్ళున్నారు.